మొన్నటి దినం 31/3/2020 తేదీ సాయంత్రం ఆస్మానగర్ యందు వ్యక్తులు మోటార్ సైకిల్లో వేగంగా తిరగొద్దని చెప్పిన దానికి కత్తితో దాడి చేసిన సంఘటనలో ఉన్నతాధికారులు ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు మా ఎస్ఐ మా సిబ్బందితోటి ఈరోజు ఉదయం కమలాపురం టౌన్లోని వరదరాజుల స్వామి గుడి దగ్గర దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను సల్మాను షరీఫ్ అని తండ్రి కొడుకులు ఇద్దరు వాళ్ళను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి నేరానికి ఉపయోగించిన కత్తిని అదేవిధంగా మోటార్ సైకిల్తో ఇతను ఫస్ట్పై గుద్దడం జరిగింది. ఆ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. పోలీస్ శాఖ తరఫున ప్రజలకు మనవి ఏమనగా, ప్రజలు వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళు ఏ విధంగా ఏం చేస్తున్నారో, వాళ్ళు ఎవరితో కలిసి తిరుగుతూ ఉన్నారు, వాళ్ళు ఎటువంటి అలవాట్లకు బానిసలైనారు అనేది దయచేసి గమనించి వారి మీద దృష్టి పెట్టాలా. ఈ కేసు విషయంలో పరిశీలిస్తే మందలించాల్సిన తండ్రి కొడుకుకు సహాయంగా వచ్చి ఇంత పెద్ద కత్తిపోటుతో ఒకరిని కాదు అడ్డం వచ్చిన ఇద్దరిని కూడా మొత్తం 3 వ్యక్తులకు గాయాలు కలిగించడం జరిగింది. ఇటువంటి వాటిని ఎవరు ఉపేక్షించరు. చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వీరి మీద. అదేవిధంగా కమలాపురం పట్టణ పరిధిలో రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కారణం లేకుండా అనవసరంగా బయట తిరిగి ఎవరినైనా కూడా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. దయచేసి తల్లిదండ్రులు పిల్లల్ని బయటికి పంపకుండా, అదేవిధంగా వాళ్ళు చదువుకు కాలేజీకి వెళ్తున్నారా లేకపోతే అల్లచిల్లర తిరగడానికి వెళ్తున్నారా అనేది గమనించి వారి మీద శ్రద్ధ తీసుకోవాలని, అదేవిధంగా పట్టణంలోని ఎక్కడన్నా అనుమానంగా ఉండే వ్యక్తులు గాంజాకు సంబంధించిన సమాచారం కానీ, ఏ సమాచారం ఇచ్చినా గ్యాంబ్లింగ్ సంబంధించిన సమాచారం కానీ, క్రికెట్ బెట్టింగ్ సంబంధించిన సమాచారం కానీ మాకు పోలీస్ శాఖకు తెలిపితే వారి వివరాలు గోప్యంగా ఉంచి వారికి తగిన పారితోషికం కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ సహకరిస్తేనే మేము ఇటువంటి అసాంఘిక కార్యకలాపాల మీద ఉక్కుపాదం మోపగలుగుతాము. అందరి సహకారం మాకు అవసరము. దయచేసి మీరు సహకారం అందించి కమలాపురంలో ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా మేము కఠినమైన చర్యలు తీసుకోవడానికి మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ